ఊపిరి మీద మనసు ఆధారపడుతుంది. ఊపిరిని నియంత్రిస్తే మనసు నిలబడుతుంది. మనసు నిలబడితే వెనక్కి వెడుతుంది. వెనక్కి వెడితే మూలం వైపుకు వెడుతుంది, ఆత్మ వైపుకి. ఉద్వేగంతో మామూలుగా ఊపిరి తీస్తే ముందుకెడుతుంది, యోగశక్తిగా మారుతుంది ధ్యానంలో. రెండవది ధ్యాన ప్రక్రియ. ధ్యానం ఎలా చెయ్యాలో తెలుసుకుని జాగ్రత్తగా ధ్యానం చేయడానికి అలవాటు పడితే, ధ్యానం ఎలా చెయ్యాలి అన్నది కొత్తగా ఎవరూ చెప్పక్కర్లేదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ధ్యానము అత్యంత క్షేమకరంగా, ఏ ప్రమాదము రాకుండా మీరు ఈ జన్మలో ధ్యానం మొదలు పెడితే ఏ వస్తువు మీద ధ్యానం చెయ్యాలో, ఎలా ధ్యానం చెయ్యాలో చెబుతూ అనేక చోట్ల అనేకమైనటువంటి ఉదాహరణలు మనకు అందిస్తూ నాటకీయ శైలిలో మీకు తెలియకుండానే మీతో ధ్యానం చేయించేటటువంటి